హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. బాగా లావుగా ఉండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లేదా బస్ట్ అనేది ఎక్కువగా ఉండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రాకుండా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం క్లాత్ని ఎలా ఇవ్వాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం 3 డాట్స్తో కాకుండా 4 డాట్స్తో బ్లౌజ్ని డిజైన్ చేసుకుంటే ఇంత నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. చూసారా, ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా మనం చంక డౌన్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసారా, పైపింగ్ ఎంత నీట్గా ఉందో. మన మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు. ఎందుకంటే కాటన్ క్లాత్ ఉంటుంది కదా, బాడీకి టచ్ చేయాలా. ఇలా చంక దగ్గర ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా రావాలి. ఇంత నీట్గా బ్లౌజ్ రెడీ అయిందంటే ఫిట్టింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది. సేమ్ క్లయింట్కి నేను ఇంకొక 2 బ్లౌజెస్ని కూడా డిజైన్ చేశాను. ఈ 2 బ్లౌజెస్ని కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ని అలాగే ఒక ప్లెయిన్ బ్లౌజ్ని సేమ్ మెజర్మెంట్స్తో అయితే బ్లౌజెస్ని డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. క్రింది వైపునేమో బిగ్ బార్డర్ ఉంది, పై వైపున స్మాల్ బార్డర్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా ఉంది, లైనింగ్ క్లాత్ మాత్రం 1.5 మీటర్ తీసుకున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, హ్యాండ్స్కి అస్సలు జాయింట్ అనేది రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తీసుకోండి. కాస్ట్లీ బ్లౌజెస్ని డిజైన్ చేసేటప్పుడు జాయింట్స్ వేసుకోకుండా ఈ విధంగా లైనింగ్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారు అంటే జాయింట్స్ వేయాల్సిన పనే ఉండదన్నమాట. ఇక్కడ ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే ఈ కలర్ తీసుకోవాలా సిల్వర్ తీసుకోవాలనేది చూస్తున్నాను. సిల్వర్ ఏమో మరీ వైట్గా ఉంది, ఇక్కడ రెడ్ కలర్లో గోల్డ్ మిక్స్ అయింది కాబట్టి గోల్డ్ కలర్తో పైపింగ్ బాగుంటుందని గోల్డ్ కలర్ పైపింగ్ అయితే తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద సైజ్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు. అలాగే ఇలా బొద్దుగా ఉన్న వాళ్ళకి నడుం దగ్గర ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ ఫ్యాట్ కవర్ అయ్యేలా మనం బ్లౌజ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయొద్దు. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, ఏముందిలే లూజ్గా కట్ చేస్తే సరిపోతుంది అనుకోవద్దు. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా హ్యాండ్స్ దగ్గర కొందరికి ఫ్యాట్ ఉంటుంది, నడుం దగ్గర ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్ కవర్ అవ్వాలి. చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రాకూడదు. ఇలా రాకుండా ఉండాలి అంటే మనం బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా వాళ్ళ బాడీ మెజర్మెంట్స్కి తగినట్టుగా ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను. ఈ క్లయింట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉండడం వల్ల ఒక్క బ్లౌజ్ కూడా సెట్ కాలేదు. షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోవడం, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి క్లాత్ అనేది రావడం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేనప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి క్లాత్ లాక్కోవడం, షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోవడం, చెయ్యి పైకి ఎత్తినప్పుడు చెస్ట్ అనేది క్రిందికి జారినట్టుగా ఉండడం, ఇలా కంప్లైంట్స్ అయితే చెప్పారు. ఈ కంప్లైంట్స్ని నోట్ చేసుకొని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచెస్, చెస్ట్ లూజ్ 11.5 ఇంచెస్, ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచెస్, నడుం లూజ్ 9 ఇంచెస్. ఓకేనా. ఇలా బాడీ మెజర్మెంట్స్ అయితే నోట్ చేసుకున్నాను. బ్లౌజ్ పొడవు 16 ఇంచెస్ కదా, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, టోటల్గా 17 ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను. బాగా బొద్దుగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ పొడవు కూడా ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే నడుం దగ్గర ఫ్యాట్ అనేది కవర్ అవ్వాలన్నమాట. అందువల్ల బ్లౌజ్ పొడవు ఎక్కువ ఇచ్చామనుకోండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుం దగ్గర కవర్ అవుతుందన్నమాట. అందువల్ల బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువ ఇవ్వాలి. అలాగే ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లూజింగ్ ఇచ్చాను. ఎందుకంటే చెస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనం బ్యాక్ పార్ట్లో అప్పర్ చెస్ట్ లూజ్కి తీసుకున్న మెజర్మెంట్కి 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. అందువల్ల 11.5 ఇంచెస్కి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. నడుం లూజ్ దగ్గర 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్స్ కోసం 1 లేదా 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి అంటే మనకి అప్పర్ చెస్ట్ లూజ్ 11.5 ఇంచెస్ కదా, అందువల్ల ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. 6.5 ఇంచెస్ తీసుకున్నారనుకోండి షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. నేనైతే 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. షోల్డర్ స్ట్రిప్ ఏమో 2.5 లేదా 2.35 ఇంచెస్ వరకు ఇవ్వచ్చు. నేనైతే 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ కూడా 2.5 ఇంచెస్కి మార్క్ చేశాను. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్ వెడల్పు 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా నీట్గా బాక్స్ని డ్రా చేసుకోవాలి.
ఈ బాక్స్లోనే రౌండ్ నెక్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ కస్టమర్కి నెక్ ఎక్కువ బ్రాడ్ ఉండకూడదు, డీప్ ఎక్కువ ఉండకూడదు అనమాట. వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని కట్ చేయాలి. ఫిట్టింగ్ మాత్రమే నీట్గా వచ్చేలా మనం స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున మాత్రమే ఒక 1/2 ఇంచ్ బ్రాడ్ ఇస్తున్నాను. అది కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరి టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం. పై వైపున షోల్డర్ దగ్గర మాత్రం అస్సలు కొంచెం కూడా బ్రాడ్ ఇవ్వకూడదు. నెక్స్ట్ ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని చంక డౌన్ని కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ లూజ్ 10.5 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. అందువల్ల చంక డౌన్ని 6 ఇంచెస్కి మార్క్ చేశాను, ఫుల్ షోల్డర్ని 6 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కలుపుకోవాలి. నెక్స్ట్ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఖచ్చితంగా 1.5 ఇంచెస్ తీసుకోండి, లేకపోతే చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉంటుంది. ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని చంక రౌండ్ని నీట్గా డ్రా చేసుకోవాలి. ఎంత బాగా కట్ చేసినా చంక దగ్గర ముడతలు వస్తున్నాయి అంటున్నారు. మీరు ఈ చంక డౌన్ని ఎంత కరెక్ట్గా మార్క్ చేస్తారో ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుంది. అలాగే ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. చూసారా 10.5 ఇంచెస్కి ఎంత నీట్గా మ్యాచ్ అయిందో ఇలా రావాలన్నమాట. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసినప్పుడు బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు నాకు 10.5 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా 10.5 ఇంచెస్కి ఈ విధంగా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. చంక డౌన్ని కానీ ఫుల్ షోల్డర్ని చెస్ట్ లూజుకు తగినట్టుగా కరెక్ట్గా మార్క్ చేసుకున్నాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు, చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు. చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా బాగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఈ టిప్స్ని పాటించండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నడుం దగ్గర బ్లౌజ్ అనేది మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి డాట్స్ దగ్గరికి. ఇలా మార్క్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలా కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనేది మరీ క్రిందికి దిగినట్టుగా ఉంటుందన్నమాట. అలా రాకుండా ఈ మెథడ్లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇచ్చారో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసి చూడండి. మన మెథడ్లో ఏ సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాల్సిందే. ఒక్కసారి మన మెథడ్లో కట్ చేసి మన మెథడ్లోనే స్టిచ్ చేసి చూడండి. ఇలా టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో కరెక్ట్గా సైడ్ జాయింట్ దగ్గరికి ఈ టక్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేయడం కోసం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర ఈ మార్కింగ్స్ అన్నిటిని నోట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది, అలాగే ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచ్ వరకు లోతుని డ్రా చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ సరిపోతుంది. మీడియం సైజ్ బ్లౌజ్కి కూడా 1/2 ఇంచ్ నుంచి ఒక్క పాయింట్ తీసుకోవచ్చు. కానీ పెద్ద సైజ్ బ్లౌజ్కి ఖచ్చితంగా 3/4 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. మన మెథడ్లో క్రింది వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం వలన మనకి కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. ఇక్కడ మార్క్ చేశాను కదా, ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుందని మాత్రం అనుకోకండి. ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకున్నారనుకోండి, ఒకవేళ బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుందన్నమాట. ఎంతవరకే కట్ చేశారంటే ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోయి షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేశాను. నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో సేమ్ అలానే డ్రా చేస్తున్నాను. ఈ కస్టమర్కి నెక్ వెడల్పు కానీ నెక్ డీప్ కానీ అస్సలు ఇష్టం ఉండదు. అందువల్ల ఈ నెక్ వెడల్పులోనే కరెక్ట్గా ఇలా రౌండ్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను. కొంచెం బ్రాడ్ కావాలంటే బ్రాడ్ ఇవ్వచ్చు, ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవాళ్ళు కదా, ఫ్రంట్ సైడ్ పట్టినట్టు లేకుండా రౌండ్ షేప్ నీట్గా రావాలి అంటే ఇలా పెద్ద సైజ్ బ్లౌజెస్కి కొంచెం క్రింది వైపున బ్రాడ్ ఇవ్వండి. ఫస్ట్ చాలా ఎక్కువ కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు 15.5 ఇంచెస్కి మార్క్ చేశాను. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. ఇక్కడ కూడా బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ మీది నుంచి చెస్ట్ క్రింద వరకు మన ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు నాకు 15.5 ఇంచెస్ వచ్చింది. షోల్డర్ దగ్గర నుంచి ఇలా 15.5 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకుంటున్నాను. చూసారా, ఫ్రంట్ పార్ట్
చెస్ట్ సైజుకి తగినట్టుగా మనం క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి అంటే ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా తీసుకోవాలి. ఫస్ట్ డాట్ కోసం నా వైపు నుంచి 4.5 ఇంచెస్కి మార్క్ చేశాను. బస్ట్ హెవీగా ఉండడం వలన రెండు వైపులా ఇలా 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ పొడవుని 5.5 లేదా 5.75 ఇంచెస్ వరకు తీసుకొని మధ్యలో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. టోటల్గా 6.5 ఇంచెస్ వరకు హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్ పొడవుని తీసుకున్నాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా క్రింది వైపున నేను డాట్స్ని మార్క్ చేశాను కదా, అక్కడికి ఇలా క్రాస్గా కలుపుకోవాలి. చూసారా, ఇలా క్రాస్ అనేది నీట్గా తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉండడం వలన 4th డాట్ కోసం ఈ క్రింది వైపున 3/4 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. నడుం లూజ్ 9 ఇంచెస్ కదా, ఈ ఫ్రంట్ సైడ్ నుంచి 3.5 ఇంచెస్ ఉంది. చూసారా, 3.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఈ మధ్యలో ఈ డాట్స్ని వదిలేయాలి. ఇక్కడ మళ్ళీ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి కరెక్ట్గా నడుం లూజ్ 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మీరు వాళ్ళ నడుం లూజుకు తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని ఇలా మీరు మార్క్ చేసి కట్ చేశారు అంటే చెస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే సైడ్ జాయింట్ వైపు ఖర్చు కూడా నీట్గా ఉంటుంది. హుక్స్ బెల్ట్కి, కాజా బెల్ట్కి గ్యాప్ అనేది రాకుండా ఉండడం కోసం సైడ్ జాయింట్ వైపు ఖర్చు కరెక్ట్గా ఇవ్వాలి. ఈ ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్, కాజా బెల్ట్కి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. మీరు గమనించారో లేదో, క్రింది వైపున షేప్ బెల్ట్ పొడవు ఎంత తీసుకోవాలి, షేప్ బెల్ట్కి ఇక్కడ గ్యాప్ ఎంతైతే ఉందో ఈ క్రింది వైపున ఈ గ్యాప్ని నేను మెజర్ చేసేసాను. ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ వచ్చిన గ్యాప్కి 1 ఇంచ్ అనేది కలుపుకొని మన షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ అనేది చిన్నదిగా వస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గమనించండి. పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా షేప్ బెల్ట్ అనేది చిన్నదిగా వస్తుందన్నమాట. ఇలా కట్స్ ఉన్న దగ్గర టక్స్ ఇచ్చేసేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ కొంచెం బ్రాడ్ ఇచ్చాను కదా, ఇలా కొంచెం బ్రాడ్ ఇవ్వడం వలన ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది రౌండ్గా ఉంటుంది. మీరు బ్రాడ్ ఇవ్వలేదనుకోండి వి షేప్లో అయిపోతుంది అనమాట నెక్ అనేది. కాబట్టి మీకు రౌండ్ షేప్ కావాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ బస్ట్ హెవీగా ఉండడం వల్ల 3 లేదా 3.5 ఇంచెస్ వరకు ఫస్ట్ డాట్ హైట్ తీసుకోవాలి. వెడల్పు 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కర్వ్ షేప్లో మార్క్ చేసుకోండి. రెండో డాట్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 2.5 లేదా 2.75 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా మధ్యలోకి ప్లేస్ చేసుకోవాలి. నేనైతే 2.5 లేదా 2.75 ఇంచెస్, నేనైతే 2.75 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా కరెక్ట్గా రెండో డాట్ని, నెక్స్ట్ మూడో డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ప్లేస్ చేసుకొని 4.5 లేదా 4.5 ఇంచెస్ వరకు మూడో డాట్ని తీసుకోవాలి. ఇక్కడ మనం 4వ డాట్ని ప్లేస్ చేస్తున్నాం కదా, బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా 4వ డాట్ని ఇవ్వడం వలన చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. కప్ షేప్ చాలా నీట్గా వస్తుంది. ఇలా కొంచెం క్రాస్గా 4వ డాట్ని మార్క్ చేసుకొని ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా 4 డాట్ మధ్యలో గ్యాప్ అనేది ఈ విధంగా రావాలి. ఇలా మీరు ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు మనకి లైనింగ్ క్లాత్ తక్కువగా ఉందనుకోండి, ఫస్ట్ 4 వైపులా ప్లేస్ చేస్తే 4 వైపులా జాయింట్ వేసుకోవాలి. అలా కాకుండా ఇలా 2 వైపులా ప్లేస్ చేస్తే 2 వైపులా మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు క్లాత్ని ఇలా 2 విధాలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా క్రింది వైపున ఫోల్డ్ చేసామనుకోండి, కోరా సైడు హ్యాండ్ లూజ్ని, ఫోల్డింగ్ వైపు అంటే నా వైపు హ్యాండ్ పొడవుని తీసుకోవచ్చు. ఇలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ పన్నా కొంచెం వెడల్పు ఉంటేనే ఈ విధంగా కట్ చేసుకుంటాము. పన్నా తక్కువ ఉన్నప్పుడు ఇటువైపు అంటే నా ఎడమ చేతి వైపు ఫోల్డింగ్ ఉంది కదా, అటువైపు హ్యాండ్ లూజ్ని, పై వైపున ఓపెన్స్ చూసారా, అటువైపు హ్యాండ్ పొడవుని తీసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. బుక్ని ఫోల్డ్ చేసినట్టుగా ఇటువైపు నాకు క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి కోరాస్ క్రింది వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని ఫోల్డింగ్స్ అంతా నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకొని పై వైపున హ్యాండ్ పొడవుని, క్రింది వైపున హ్యాండ్ లూజ్ని తీసుకున్నాను. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు క్లాత్ కరెక్ట్గా ఉంటే. ఓకేనా, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి కట్ చేసుకోండి. ఎంత పెద్ద హ్యాండ్ అయినా, ఎంత లావుగా ఉన్నా కూడా అస్సలు జాయింట్స్ అనేది రాదనమాట.
ఇలా 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కోరాస్ క్రింది వైపు ఉండేలా ప్లేస్ చేసి ఈ కోరాస్ దగ్గర క్లాత్ హెచ్చు తగ్గులుగా ఉంది కదా, ఈ క్లాత్ని నీట్గా కట్ చేశాను. క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేశాను. టోటల్గా 11 ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేస్తున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ ఖచ్చితంగా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్కి మార్క్ చేశారనుకోండి, చంక దగ్గర తప్పకుండా వ్రింకిల్స్ వస్తాయి. ఎందుకంటే 1/2 ఇంచ్ డౌన్కి కట్ చేయాలి కదా, ఆ క్లాత్ పైన ఉంటుంది కాబట్టి చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి. ఇలా 4 ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ 10.5 ఇంచెస్ కదా, ఇక్కడ 10 ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం కోసం షోల్డర్ దగ్గర 2 ఇంచెస్కి మార్క్ చేశాను కదా, ఇక్కడ నుంచి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకుంటూ రావాలి. కొంచెం ఇలా డౌన్కి మార్క్ చేయాలి. అలాగే ఇలా కొంచెం కర్వ్ షేప్తో క్రింది వైపు నుంచి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు. ఈ 2 మార్కింగ్స్ని ఈ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఈ కస్టమర్ బొద్దుగా ఉన్నా కూడా బైసెప్ దగ్గర ఫ్యాట్ అనేది లేదు, అందువల్ల ఇలా కర్వ్ షేప్లో మార్క్ చేశాను. ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ తీసుకొని అక్కడ కూడా లూజ్ తీసుకోవాలి. ఆ లూజ్ ప్రకారం మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు చంక దగ్గర టైట్ కాకుండా లూజ్ కాకుండా వాళ్ళ బైసెప్ దగ్గర లూజ్కి తగినట్టుగా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసినప్పుడు చంక దగ్గర కానీ హ్యాండ్ దగ్గర కానీ పట్టినట్టు లేకుండా చాలా నీట్గా హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని కరెక్ట్గా మధ్యలోకి టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ లోత్ అనేది 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ కదా కాబట్టి బాగా బస్ట్ హెవీగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజ్కి మనం లోతుని మార్క్ చేసేటప్పుడు 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువే లోతుని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతుని కట్ చేసాము అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇలా లోతుని డ్రా చేసేటప్పుడు కొంచెం సన్నగా ఉండి పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, అలాంటప్పుడు లోతు వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా తీయాలి. ఇక్కడ బస్ట్ హెవీగా ఉంటుంది, అలాగే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువే లోతునైతే కట్ చేశాను. నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. 2 వైపులా క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని 12 ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ప్లేస్లో 2.5 ఇంచెస్ ఉంది, 3.5 ఇంచెస్కి తీసుకున్నాను. మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఉంది, నేను 2 ఇంచెస్కి తీసుకున్నాను. అలాగే చివరిలో 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి ఇలా గ్యాప్ కరెక్ట్గా వచ్చేలా తీసుకొని షేప్ బెల్ట్ కర్వ్ షేప్ చూసారా ఇలా రావాలన్నమాట. ఎంత నీట్గా కర్వ్ షేప్ వస్తుందో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంత నీట్గా ఉంటుందన్నమాట. షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా ఉంది అనిపిస్తే క్రింది వైపున ఒక 1/2 ఇంచ్కి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసేయండి. ఇలా క్రాస్గా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ అనేది చెస్ట్ క్రింద కరెక్ట్గా ఉంటుంది, పొట్ట మీద టైట్గా ప్రెస్ అయినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల షేప్ బెల్ట్ కాస్త చిన్నదిగా వస్తుంది. ఇలా చిన్నదిగా వచ్చినా ఇబ్బంది ఏమీ లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం స్టిచ్ చేశాక చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ ఉంటుంది. మరీ పెద్దదిగా షేప్ బెల్ట్ ఇచ్చారనుకోండి పొట్ట మీదికి ఇలా కొంచెం మడతలు పడినట్టుగా ఉంటుందన్నమాట షేప్ బెల్ట్ అనేది. అందువల్ల షేప్ బెల్ట్ కొంచెం చిన్నదిగా ఇస్తేనే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పొట్ట మీదికి వెళ్లకుండా చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది చెస్ట్ క్రిందికి జారకుండా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. క్రింది వైపున పెద్ద బార్డర్ ఉంది కదా, అక్కడేమో హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా హ్యాండ్స్ని అయితే కట్ చేశాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేశాను. ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది, ఒరిజినల్ క్లాత్ కూడా కరెక్ట్గా ఉంది, అందువల్ల జాయింట్స్ అనేది ఎక్కువ రాలేదు. హ్యాండ్స్కి మాత్రం సైడ్ జాయింట్ వైపు కొంచెం జాయింట్ అయితే వస్తుంది.
ఇక్కడ మనకి ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి జాయింట్స్ కూడా పెద్దగా రాలేదన్నమాట. హ్యాండ్స్కి సైడ్ జాయింట్ వైపు మాత్రమే కొంచెం జాయింట్ అయితే వేసుకున్నాను. అది కూడా మనకి స్టిచ్చింగ్లో సైడ్ జాయింట్ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, హ్యాండ్స్ని, షేప్ బెల్ట్ని కట్ చేశాను. ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను. ఇక్కడ రెడ్ కలర్తో గోల్డ్ కలర్ మిక్స్ అయింది కాబట్టి సిల్వర్ అనేది మరి తెల్లగా అనిపిస్తుంది. అందువల్ల నేను ఈ గోల్డ్ కలర్తో అయితే పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాను. చూసారా, సిల్వర్ అనేది మరి వైట్గా ఉంది. అందువల్ల గోల్డ్ కలర్తో పైపింగ్ని డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. నేనైతే ఇలా అనుకున్నాను. మీకు ఎలా అనిపించిందో, మీకు ఒకవేళ సిల్వర్ వేస్తే బాగుంటుందా అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఇలా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక 2 బ్లౌజెస్ని కూడా కట్ చేశాను. గోల్డ్ బ్లౌజ్ అలాగే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఇవన్నీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా వచ్చాయో కూడా నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లోనే పోస్ట్ చేశాను. ఫాస్ట్గా డెలివరీ ఇవ్వాల్సి వచ్చి స్టిచ్చింగ్ అయితే అసలు షూట్ చేయలేకపోయాను. ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. మన ఛానల్లో పెద్ద సైజ్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.